సో అందుకే మనిషి ఎప్పటికప్పుడు రీఇన్వెంట్ చేసుకుంటూ ఉండాలి. సో రీఇన్వెంట్ చేసుకోకపోతే అతని యొక్క విజయమే అతనికి అడ్డుగా నిలబడిపోతుంటుంది. చాలాసార్లు మనం మార్పు గురించి చెప్పుకునేటప్పుడు సీతాకోకచిలుక గురించి చెప్పుకుంటాం. సో గొంగళి పురుగొక్క మారింది, లార్వా దశ అంటారు, మళ్ళీ మారింది, దాన్ని ప్యూపా అంటారు. ఎంత మారినా కానీ అది గూడులో ఉన్నప్పుడు దాన్ని ఎవడో పట్టించుకోడు. కానీ ఆఖరి దశని సీతాకోకచిలుక అంటారు. అంటే క్యాటర్ పిల్లర్ ఈజ్ ద బర్త్ ఆఫ్ ఎ బటర్ఫ్లై. అంటే మనం పునర్జన్మ, మళ్ళీ ఇంకొక జన్మించాలి, ఇంకొక ఐడెంటిటీ అంటే ముందు పాతదాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ అంటే నేను ఒక 2002లో నేను మొదటి బుక్ రాయక ముందు ఆమె ప్రింటర్, ఆమె డిజైనర్. సో నేను తర్వాత ఈవెంట్ మేనేజర్. సో ఒక బుక్ రాసిన తర్వాత పీపుల్ ఆథర్ అన్నారు. నేను ఎప్పుడైతే స్పీచెస్ ఇస్తానో స్పీకర్ అన్నారు. సో తర్వాత కంపెనీస్కి ట్రైనింగ్ ఇస్తానో ట్రైనర్ అన్నారు. కానీ నేను నిజానికి నేను ట్రైనరా, స్పీకరా, ఆథరా ఇవన్నీ నేను చేస్తున్నానా? బట్ ఆ ఐడెంటిటీ నా మైండ్కి వెళ్ళిపోయింది అనుకోండి, నేను ఇవి తప్ప మరొకటి చేయలేను. ద ప్రాబ్లమ్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా ఈజ్, ఒక లా చదివిన వ్యక్తి లాయర్ అనుకుంటాడు. ఒక లాలో అతను సక్సెస్ కాకపోతే అతను ఇంకొకటి చేయలేడు. బికాస్ he doesn't have any other identity other than that. And the more, ఇంకా పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన పాత్ర మారుతూ ఉంటుంది. ఆయన భర్తగా ఉంటాడు, తండ్రిగా ఉంటాడు, కొడుకుగా ఉంటాడు. కానీ కేవలం లాయర్ మాత్రమే డామినేట్ చేసింది అనుకోండి, ప్రతిసారి లాజిక్ బయటకు వస్తుంది. ఆ పిల్లవాడికి తండ్రి కావాలి, భార్యకి భర్త కావాలి తప్ప లాయర్ అక్కర్లేదు. అక్కడ ఘర్షణ మొదలవుతుంది. అందుకే మన జీవితంలో చాలా రోల్స్ ప్లే చేస్తాం. వీ ప్లే ద రోల్స్, వీఆర్ నాట్ ద రోల్స్. ఒక హీరో ఉన్నాడు అనుకోండి, ఆయన చాలా మంది అభిమానిస్తారు. ఆయన హీరోనా, ఆయన హీరో పాత్రలో పోషించిన హీరోనా? మనం అభిమానించింది వ్యక్తినా, ఆయన పోషించిన పాత్రలనా? మరి హీరో పాత్ర పోషించిన వాళ్ళకి అభిమానులు ఉన్నారు, కానీ విలన్స్కి ఉన్నారా? అంటే ఆ విషయం మీకు తెలిసిపోయినా పర్వాలేదు, కానీ హీరోకి కూడా తెలియలేదనుకోండి. సో తర్వాత ఆయన వేరే పాత్రలు తీసుకుని ఆ పాత్రకి అభిమానులు లేకపోతే అప్పుడు ఏమవుతాడైనా? అభిమానులు ఉన్నారా? అంటే అభిమానులు నీకు కాదు నాన్న, నువ్వు పోషించిన పాత్రలకు మాత్రమే అభిమానులు. అలాగే జీవితంలో నీకు చాలా పాత్రలు ఉంటాయి. వ్యక్తిగా పాత్ర ఉంది, కొడుకుగా ఉంది, బ్రదర్గా ఉంటుంది. రేపు నువ్వు ఒక జాబ్ చేస్తే దానికి ఒక పాత్ర ఉంటుంది. ఏ పాత్రలో నీ యొక్క కర్తవ్యం నేను నిర్వర్తిస్తే ఆ పాత్రలో గౌరవం ఉంటుంది.